శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీం. మహిషాసురుడి ప్రసంగం విని దైత్యనాయకులందరూ గంభీర ముద్ర వహించారు. కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడాలుడనే మహాబలుడు నోరు విప్పాడు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలో ఇత్యాదులన్నీ ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళు అందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడికి సహకరిస్తారు. ఈ కామినిని అడ్డు పెట్టుకుని విష్ణు రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏమి జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఆమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహం, అది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీకోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాం. నీ వెంట నిలుస్తాం. ఇది అణుజీవులకు ధర్మం. ఈ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన అవసరం లేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతలమైన మనల్ని యుద్ధానికి రమ్మంటోంది ఏమిటా అని. యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదు అనడం ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చెయ్యాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కదా. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పనిని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అంచేత యుద్ధమే కర్తవ్యం, లయమే కానీ జయమే రాని. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది, జరగని. దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగూ తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూట కట్టుకునే ఆయుర్దాయం క్షీణించాక చావడం కన్నా ఇలా చావడమే ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద. బిడాలుడు నిర్ణయం విన్నాక దుర్ముఖుడు భాష్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయి భావం. అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించింది అంటే ఇక ఏ పని చెయ్యలేం. అందుచేత భయాన్ని మన దరిదాపులకి రానివ్వద్దు. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడినే వెళ్ళి ఆ చెంచలాక్షిని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎదిరించడానికి నీదాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికి నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను హరిహరులను ఎదిరించి పోరాడాను తెలుసుగా నీకు. అందుచేత అనుమతించు. నువ్వు రణరంగానికి రానే వద్దు. భాస్కరుడి ప్రసంగం దుర్ధరుడిని ఉత్సాహపరిచింది. ముందుకు వచ్చి ప్రభువుకు శిరస్సు వంచి నమస్కరించాడు. మహిషాసుర, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరో నిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరు ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది. దానిని కడతీర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలు నా సిగ్గు. ఈపాటి పనికి వ్యూహరచన ఒకట. చిటికలో చంపి వస్తాను, నువ్వు అను చాలు. అష్టాదశ బాహువులట, షోడశాయుధాలట, సింహవాహనట, ఇదంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనసులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు. మేమంతా మీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయము ఒక్కటే. యుద్ధం యుద్ధం యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం. మహారాజా, మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణులు. శక్తివంచన లేకుండా ప్రభు కార్యాలు నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను నిర్వహించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదుల ఏకాగ్రచిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. రాజసుల అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీరు సర్వదా స్వకార్య నిరతులు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తారు. తామసులు లోభనిరతులు. కేవలం స్వకార్య పరాయణులు. స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు. వీరు సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులతో చేతులు కలుపుతారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలికగా లొంగిపోతారు. వారికి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. వీరు పైకి కనిపించని అంతఃశత్రువులు. ఒరలో దాగి పొంచి ఉన్న కత్తులు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు.
వీరిని చస్తే నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని మంత్రహాని అన్నీ జరుగుతాయి. కలులకు చెయ్యరానిదంటూ ఏముంటుంది? లంచాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. కళాహ కిం కిం కుర్వంతి విశ్వస్తా లోభతత్పరాహ తామసాహ పాపనిరతాహ బుద్ధిహీనాహ శఠాస్తదాహ. అందుచేత ఓ మహిష మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకు వస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాల్ని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుశక్తిని ఈరోజే నువ్వు చూద్దువు గాని. భాష్కల దుర్ముఖ సంహారం. ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవుననలేదు, కాదనలేదు. అయినా భాష్కల దుర్ముఖులు ఇద్దరు ఆయుధాలు ధరించి సేనా సమేతులై బయలుదేరారు. దేవి ఉన్న చోటుకి చేరుకున్నారు. బొంగురు గొంతులతో బిగ్గరగా మాట్లాడారు. దేవి, సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు, సర్వదైత్యాధిపతి. అతడిని నువ్వు వరించు. సర్వలక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపచేస్తాడు. బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకుని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు. ఓ శుచిస్మిత, ముల్లోకాలకు మహారాణివై భోగాలు అనుభవించు, సంసార సుఖాలు అనుభవించు. మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు. అమ్మవారికి ఈ బుద్ధిహీనుల మీద జాలి వేసింది. మెల్లగా బదులు పలికింది. మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిటి? మహిషాసురుడిని సంహరించడానికి వచ్చాను నేను వాడిని వరించడం ఏమిటి? ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది. ఎంత కామాతురైనా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువులలోకెల్లా అధమాధమం మహిషం. ఒక దేవరూపిని ఒక దున్నపోతును వరించడమా? పొండి, వెంటనే వెళ్ళి మీ ప్రభువుకి చెప్పండి. యుద్ధానికైనా రమ్మనండి, పాతాళానికైనా పొమ్మనండి. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్టే. మహిషాసురుడిని చంపి కానీ నేను తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు. భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు 4 అంగుళాల నేలైనా లేదు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పలాయనమా, యమలోకానికి ప్రయాణమా నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి. పొండే అని గట్టిగా హుంకరించింది. భాష్కల దుర్ముఖులు అదిరిపడ్డారు. అయినా గుండెలు చిక్కబట్టుకున్నారు. ధనుసులు ఎక్కుపెట్టారు. బాణవృష్టి కురిపించారు. మహాదేవి జవాబుగా శరవర్షం కురిపించింది. దేవకార్యసిద్ధి కోసం ఒక మధురధ్వని చేసి మొదటి బాణం వేసింది. భాష్కలుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు. అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓసి ఇంతేనా అన్నట్టు భాష్కలుడు పెట్టిరేగిపోయాడు. గదా, ఖడ్గ, పరిఘాది వివిధ ఆయుధాలను పుంఖానుపుంఖలుగా ప్రయోగించాడు. యుద్ధ దుర్మధుడు వీడు అని మహాదేవి గ్రహించింది. క్రుద్ధురాలైంది. 5 తీవ్ర విశిఖాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది. వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహవాహన మీదకి విడిచిపెట్టాడు. అమ్మవారు 10 బాణాలతో వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనుసును విరక్కొట్టింది. వెంటనే భాష్కలుడు గదను ధరించి రివ్వురివ్వున తిప్పుతూ అమ్మవారి వైపు లంఘించాడు. మహాదేవి తాను కూడా గదను చేపట్టి గురిచూసి విసిరింది. అది వాడి తలకు తగిలింది. మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. క్షణంలో తేరుకుని గదను విసిరాడు. దానిని దారిలోనే తుత్తునేలు చేసి త్రిశూలంతో వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచింది. వాడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది గమనించిన రాక్షస సేనలు కాళ్ళకు బుద్ధి చెప్పాయి. దేవతలు జయజయధ్వానాలు చేశారు. మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లాగా ఎరుపెక్కాయి. అబలా నిలు అంటూ రథం మీద తరలి వచ్చాడు. కవచం ధరించి వచ్చాడు. వాడిని చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్టంకారం చేసింది. ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించారు. ముసలి తోమర శక్తి ప్రభృతి ఆయుధాలను ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం ధరించింది. రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు కట్టింది. శిరస్సులు ఆ రక్తనదులలో తేలి ఆడుతున్నాయి. అవి యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంబీ ఫలాల్లాగా ఉన్నాయి. యథా సంతరణార్థాయ యమకింకర నాయకాయ తుంబీ ఫలాన్ని నీతాని నవశిక్షా పరైర్ముదా. రణరంగం భీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గమంగా ఉంది. మృత కలేబరాలు, వాటిని పీక్కు తింటున్న నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, కాకులు, గద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్గంధం. దుర్ముఖుడికి కాలం మోడింది. కత్తి దూసి నిలబడ్డాడు. అబలా, చివరిసారిగా చెబుతున్నాను, ప్రాణాలు విడుస్తావో మహిషుణ్ణి వరిస్తావో తేల్చుకో అని అరిచాడు.
మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇవే చివరి క్షణాలు, ఇవే తుది పలుకులు. భాస్కరుణ్ణి కలుసుకో అంటూ మహాదేవు పొడవాటి కత్తితో వాడి తల తరిగేసింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. బురదలో పడ్డ చప్పుడైంది. దేవతల జయ జయధ్వానాలు, రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవుని స్తుతించారు. మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. ఏమైందంటూ అంగలార్చాడు. దానవులారా, చూశారా? ఒక ఆడది బాష్పల దుర్ముఖులను సంహరించింది. ఆశ్చర్యం. దైవచేష్టాలు ఇలాగే ఉంటాయి. కాలమే బలీయం. సర్వదుఖాలకు అదే కర్త. జీవులు పరతంత్రులు. చేసుకున్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరానాం పరతంత్రానాం పుణ్యపాపాను యోగత. మహాబలవంతులు, మహాసాహసులు, భాష్కల దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పండి? ఈ సంకట స్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు. తామ్ర చిక్షుర సంహారం. సేనాధిపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి? నేను వెళుతున్నానంటూ మహాసైన్య సమేతుడై బయలుదేరాడు. అల్లంత దూరంలో చిక్షురుని చూసిన మహాదేవి కోప సంరక్తలోచన అయింది. శంఖం పూరించింది. ధనుష్టంకారం చేసింది. మంగళసూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వని సంపుటికి రాక్షసుల గుండెలు పగిలిపోయాయి. చాలామంది అసువులు బాసారు. కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిక్షురుడు మండిపడ్డాడు. పిరికి పందల్లారా, పారిపోతారేంటి? నిలవండి. మీ భయాన్ని క్షణంలో పోగొడతాను. మదగర్వంతో విర్రవేగుతున్న ఈ బాలను ఇప్పుడే ఈ నిమిషంలోనే సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి చాలు. యుద్ధం చెయ్యనక్కర్లేదు, నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. తాళవృక్షం లాంటి ధనుసును ఎక్కుపెట్టి మహాదేవు ముందు నిలబడ్డాడు. సగర్వంగా, ధిక్కారంగా వీరాలాపాలు పలికాడు. లాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకి భయపడేందుకు మేమేమి మానవులం కాదు, దానవులం. నేను అసలు భయపడను. దానవ సేనాపతిని. నీ చేష్టలు, నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను. ఈ పాటికే నిన్ను సంహరించి ఉందును. స్త్రీవధ, అపకీర్తి అని నింజమ్మని ఆలోచించి రవ్వంతో ఉపేక్షిస్తున్నాను. అదీగాక నీ వంటి సుందరిమణులు కటాక్షాలతో యుద్ధం చేయాలి, హావభావాలతో కలహించాలి. అంతేకాని శస్త్రాస్త్రాలతోనా? ఇదెక్కడా నేను ఎరగను. మాలతీ సుమదలం సోకి నాకు అందిపోతావనిపిస్తున్నావు. నీ మీద పువ్వులే విసరకూడదంటే ఇక బాణాలు ఎలా వేసేది? నువ్వైనా ఈ కఠినమైన బరువైన ఆయుధాలు అసలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సుగంధ పరిమళాలతో, తైలాభ్యాంగన స్నానాలతో, షడ్రసోపేత భోజనాలతో అందంగా పోషించుకుంటారు. చివరికి క్షాత్రధర్మం ఉంటూ రణరంగానికి దిగి శస్త్రాస్త్రాలకు ఎర చేసుకుంటారు. ఇదేమి అజ్ఞానమో! శరీరాన్ని గాయపరుచుకుని రాజ్యం పొందుతారు. ఎందుకు ఆ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తర్వాత సుఖాలను పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం మొక్కలయ్యాక ఆ సుఖాలు ఏం ఆనందాన్ని ఇస్తాయి? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సంభోగ సుఖాలను విడిచిపెట్టి వచ్చావు. సంగ్రామంలో ఏమి ఆనందం ఉన్నదనో! ఖడ్గప్రహారాలు, గదాఘాతాలు, బాణక్షతాలు, కడపటికి మరణం. అటుపైన కలేబరానికి సంస్కారం ఏమిటో తెలుసునా? నక్కలు పీకు తినడం. దీనినే చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు. వట్టి ధూర్తులు. రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తేట స్వర్గం లభిస్తుందిట. ఎంత తియ్యటి అబద్ధం! రమణీమణి, నీకెందుకు వచ్చిన శ్రమ? కానీ రణరంగం నుంచి తొలగిపో. నీ మనసు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు. లేదా సురమర్దనుడైన మహావీరుడు మహాశాసురుడిని సేవించు. ఈ ప్రసంగం జగదంబిక కోపానికి ఆజ్యం పోసింది. ఇక ఆపమన్నట్టు హూంకరించింది. ఓరి చిక్షురా, మా పండితుడిలాగా, బుద్ధిమంతుడిలాగా ప్రసంగం చేస్తున్నావే, అసత్యాలాపి. నీకో నీతి శాస్త్రం తెలుసా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడతావేమిటి? రాజధర్మం గురించి నీకేం తెలుసని? ఇక ఆపు నీ ప్రసంగాలు. వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెబుతున్నాను, ఆలకించు. రణరంగంలో మహిషాసురుని సంహరించి వాడి రక్తంతో నేలను పదం చేసి యశస్తంభాన్ని స్థిరంగా నాటి సుఖంగా తిరిగి వెళతాను. సంగ్రామే మహిషం హత్వా కృత్వా రుధిరకర్దమం యశస్తంభం స్థిరం కృత్వా గమిష్యామి యథాసుఖం. దేవతలను పీడించిన ఆ మదగర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గతి పట్టిస్తాను. అందరినీ పరిమారుస్తాను.
మహాదేవి ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి చిక్షురుడు క్రోధంతో హుంకరించాడు. శరవర్షం కురిపించాడు. వాడు వేసిన అన్ని బాణాలకు జగన్మాత ఖండించింది. త్రాచుపాముల్లాంటి బాణాలను ప్రయోగించింది. వాడు చెక్కు చెదరలేదు. అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గదతో మోది రథం నుంచి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలోనే మూర్ఛపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టు కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి మూర్ఛిల్లడాన్ని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహసించింది. రారా తామ్ర, త్వరగా రా, యమలోకానికి పోదువు గాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పంద ఇంటిలో దాక్కున్నాడా? ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చంపి ఏమి లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులు. నాకు శ్రమదండగా. మహిషుని రమ్మనండి. మీరంతా ఇళ్లకు పొండి. మీ ప్రభువును పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పొండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పగిలేలాగా పరిహసించింది. తామ్రుడు క్రోధతామ్రుడయ్యాడు. కళ్ళే కాదు, క్రోధంతో శరీరమంతా ఎర్రబడింది. ధనుష్టంకారం చేశాడు. తన ధనుర్విద్యా కౌశలం అంతా చూపించాడు. వందలు వేలుగా బాణాలు కురిపించాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరిదాపులకైనా చేరలేకపోయింది. అన్నింటినీ మధ్యలోనే అవలీలగా తుంచివేసింది. ఇంతలోకి చిక్షురుడు మూర్ఛతేరాడు. ధనుస్సు అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. జగదంబికకు ఉత్సాహం మారాకు తొడిగింది. ఇద్దరు బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్ర చిక్షుల శరీరాల నిండా బాణాలే. రక్తం ఓడుతున్నారు. పుష్పించిన కింసక వృక్షాల్లా భాసించారు. దేవతలు, మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు. తామ్రుడు ఓపిక అంతా చేసుకుని కూడదీసుకుని తన మహాగదతో అమ్మవారి సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. విజయగర్వంతో వికటాటహాసం చేసి గంతులు వేశాడు. సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో మూలిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తలతలలాడుతున్న దీర్ఘాసిని చూసి రెప్పపాటు కాలంలో తామ్రుడి శిరస్సు నేల కూల్చింది. వాడి మొండెం క్షణకాలం అలాగే గంతులు వేస్తూ బొంగరంలా గిరగిరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది. దభీమన్న శబ్దం దిగ్దిగంతాలకు వ్యాపించింది. కొండలు కోణలు మారుమోగాయి. చిక్షురుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగు పరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలు సంధించి విడిచిపెట్టింది. ఒక బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసుకుపోయింది. దాని వెనుకనే మరో శరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది. తక్కిన 3 బాణాలు ఒకేసారిగా వాడి శిరస్సును తుంచుకుపోయాయి. శిరస్సు లేని మొండెం మరొక క్షణం పాటు పరుగు సాగించి ముందుకి ఉరిగిపోయింది. అమరుల జయ జయధ్వానాలు, మహర్షుల మంగళాశీసులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దశదిశలకు వ్యాపించాయి. హతశేషులైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. బిడాల అశిలోమ సంహారం. మహిషాసురుడు మండిపడ్డాడు. అశిలోమ బిడాలాక్షులందరినీ ఒకేసారి దండెత్తి వెళ్ళమన్నాడు. మూలబలం తప్ప తక్కిన సైన్యాన్ని అంతటినీ తీసుకుని దండనాయకులందరూ ఒకేసారి బయలుదేరారు. సింహవాహనం మీద సిద్ధంగా కూర్చున్న మహాదేవిని చూశారు. ఖడ్గ కేటకాది శస్త్రాలను ధరించి అష్టాదశ భుజాలతో వెలిగిపోతోంది. అశిలోముడు ఒక్కడుగు ముందుకు వేసి చిరునవ్వులు చిందిస్తూ వినయంగా శాంతంగా అమ్మవారిని అడిగాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? మేము నీకు ఏమి అపరాధం చేశాం? ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నావో కారణం చెప్పు. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. సంధి కుదుర్చుకుందాం. బంగారము, మణులు, రత్నాలు ఏవి ఎన్నెన్ని కావాలంటే అన్నీ ఇస్తాం. స్వీకరించి వెళ్ళిపో. ఈ పోరాటాలు, ఈ చంపుకోవడాలు ఎందుకు చెప్పు? యుద్ధం సర్వసుఖాలను అపహరిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అయినా నువ్వు పరమ సుకుమారివి. పూల తాకిడినే తట్టుకోలేవు. శరఘాతాలను ఎలా సహిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. యుద్ధం చేసే చాతుర్యం నీకు ఉంది, ఒప్పుకుంటున్నాను. కానీ మనకున్న చాతుర్యాలు శాంతికి, సుఖాలకి ఉపయోగపడాలి. కానీ కయ్యాలకు, కడగండ్లకు దారి తీయకూడదు కదా. చాతుర్యస్య ఫలం శాంతి సతతం సుఖసేవనం తత్కిమర్థం దుఃఖహేతం సంగ్రామం కర్తుమిచ్చసి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దుఃఖాలను వరిస్తారు. సుఖాలను వరించి దుఃఖాలను తిరస్కరిస్తారు. నాకు తెలిసినంత వరకు సుఖం అనేది 2 రకాలు, నిత్యము, అనిత్యము. ఆత్మజ్ఞానం నిత్య సుఖం, అది శాశ్వతం. భోగానుభవం అనిత్య సుఖం, ఇది వినాశోన్ముఖం. అందుచేత అనిత్యం, అశాశ్వతం. ఇటువంటి సుఖం పరిత్యాజ్యమని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా కాక సౌగత మతాన్ని కనుక నువ్వు అంగీకరించినట్టయితే యవన భోగాలను యథేచ్ఛగా అనుభవించు. పరలోకం సందేహాస్పదం. ఉందో లేదో ఎవడికి తెలుసు అనుకుంటే నిరంతరం భోగపరాయణురాలవై భూలోకంలో సుఖపడు. తప్పు లేదు. ఈ దేహానికి యవ్వనం అనిత్యం. అది తెలుసుకోవడం అన్ని మతాలకు అవసరం. కాబట్టి పరులను హింసించడం లేదా పీడించడం లాంటి పనులను విడిచిపెట్టు. వాటితో కాలాన్ని వృధా చెయ్యకు.
చేతనైనంత మేర సుకృతాలను ఆచరించు. ధర్మార్థకామాలకు పరస్పర విరోధం లేకుండా చూసుకో. ధర్మబద్ధంగా అర్ధకామాలను సేవించు. కళ్యాణి, ధర్మం పట్ల కాసింత మనసు పెట్టు, శ్రద్ధ వహించు. నీ పట్ల ఏ విధమైన అపరాధాన్ని ఎప్పుడూ చెయ్యని దైత్యులను దారుణంగా హింసించడం ఏ రకంగా అయినా ధర్మమవుతుందా? ఒక్కసారి ఆలోచించు. ధర్మానికి దయయే శరీరమని, సత్యమే ప్రాణమని పెద్దలు చెబుతున్నారు. అందుచేత దయను, సత్యాన్ని కాపాడడం అవశ్య కర్తవ్యం అంటున్నారు. దయా ధర్మస్య దేహోస్తి సత్యం ప్రాణాః ప్రకీర్తితాః తస్మాత్ దయా తథా సత్యం రకర్షణీయం సదా బుధైః. ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే, దానవులను నువ్వు ఎందుకు సంహరిస్తున్నావో కారణం చెప్పు. నీకేమీ అపరాధం చేశాం? అసిలోముడి తర్కానికి అమ్మవారు స్పందించింది. చెదిరిపోని చిరునవ్వుతో బదులు పలికింది. అసిలోమ, ఇప్పటికీ మీ వాళ్ళందరూ నన్ను ఈ ప్రశ్న వేశారు. చెబుతున్నాను విను. ఎందుకు వచ్చానో, ఎందుకు చంపుతున్నానో విను. నేను సర్వకాలాలలోనూ సర్వలోకాలలోనూ సంచరిస్తూ ఉంటాను. ప్రాణికోటి చేసే న్యాయాన్యాయాలను సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఏ రకమైన భోగేచ్ఛ లేదు. లోభం కానీ, ఒకరితో వైరం కానీ లేవు. ధర్మం కోసం, సాధురక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. దీన్ని నిరంతరం పాలిస్తూ ఉంటాను. వేదాలను, సాధువులను రక్షించాలంటే అధర్మాలను, అసాధువులను సంహరించాలి. ఇందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి. ప్రతి యుగంలోనూ ధరిస్తూనే ఉన్నాను. మీ మహిషుడు దురాచరుడు, దేవతలను హింసించాడు, సంహరించాడు. ఇది తెలుసుకున్నాను. అతన్ని సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుని, సురశత్రువుని సంహరించి తీరుతాను. నిజం చెప్పాను. ఇక నీ ఇష్టం. నిలబడతావో, కలబడతావో, పరుగెడతావో తేల్చుకో. నీ ప్రభువుకి చెప్పు. వాళ్ళని వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడెందుకు? స్వయంగా రమ్మను, యుద్ధం చెయ్యమను. సంధి చేసుకోదలిస్తే దేవతలతో వైరం విడిచిపెట్టి మీరంతా శాశ్వతంగా పాతాళానికి తరలిపోండి. ఇంతవరకు దేవతలను జయించి ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి ఇచ్చి మరీ పొండి. పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడుగా, అతడితో కలిసి సుఖంగా జీవించండి. జగదంబిక చేసిన ఈ ప్రతిపాదన అసిలోముడు శ్రద్ధగా, వినయంగా ఆలకించాడు. తన సహచరుడు బిడాలుడితో చర్చించాడు. సంధి విగ్రహాలలో ఏది ఇప్పుడు మనకు కర్తవ్యం? సలహా చెప్పు అన్నాడు. బిడాలుడు క్షణకాలం ఆలోచించి, అసిలోమ, మన ప్రభువుకి అభిమానం ఎక్కువ. ఈ యుద్ధంలో మరణిస్తానని అతడికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడడు. శిక్షుడితో సహా ఇంతమంది చనిపోయారు. మళ్ళీ మనల్ని యుద్ధానికి పంపించాడు. సంధిని కోరుకునేవాడే అయితే ఇలా చేస్తాడా? దైవాన్ని ఎప్పుడూ తప్పించుకోలేడు, ఎవరూ తప్పించుకోలేరు. అదే కాక మనం సేవకులం. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం మన ధర్మం. సొంత ఆలోచనలు కానీ, మానాభిమానాలు కానీ మనకు పనికిరావు. సూత్రధారుడు ఆడించినట్లల్లా తోలుబొమ్మలు ఆడవలసిందే కదా. సేవావృత్తి కడంగుడు దుస్సాధ్యం సుమ. దుస్సాధ్య ఏకాస్త్విహ సేవకానాం ధర్మస్సధా మాన వివర్జితానాం ఆజ్ఞాపరాణాం వశవర్తికానాం పాంచాలికానామివ సూత్రభేదాత్. మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి కఠోర విషయాన్ని నువ్వు కానీ, నేను కానీ చెప్పగలమా? రత్నరాశులు, ధనరాశులు దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమ్మని మహాదేవి సంధి ఉడంబడిక చేసిందని ప్రభువుకి ఎలా చెప్పగలం? సత్యమో అసత్యమో ప్రభువులకు ఎప్పుడూ ప్రియమే చెప్పాలి. హితం కలిగిస్తుంది కదా. అప్రియం చెబితే మన పని అయిపోయిందే. అప్రియమైన సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం. రుచించని మాటలతో ప్రభువును ప్రబోధించడం ఎంతటి వీరులకైనా శ్రేయస్కరం కాదని నీతిశాస్త్రం చెబుతోంది. హితం పలకడానికి కానీ, మీ నిర్ణయం ఏమిటని అడగడానికి కానీ మనంత మనం ప్రభు సన్నిధికి వెళ్ళనే కూడదుట. పిలిస్తే వెళ్ళాలి, అడిగితే చెప్పాలి, చెబితే వినాలి. లేకపోతే ప్రభువులకి కోపం వస్తుంది. నూనం తత్ర గంతవ్యం హితం నా వా వక్తుం ఆదరాత్ ప్రష్టం వాపి గతే రాజా కోపయుక్తో భవిష్యతి. ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సిద్ధపడి స్వామి కార్యాన్ని నెరవేర్చడం ఒక్కటే సేవకుల కర్తవ్యం. రాజనీతి ఇంతే చెబుతోంది అన్నాడు బిడాలుడు. ఇద్దరూ ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ముందుగా బిడాలుడు 7 బాణాలను సంధించి మహాదేవి మీదకు విడిచిపెట్టాడు. అసిలోముడు దూరం తొలగి ప్రేక్షక పాత్ర వహించాడు. జగదంబిక ఆ బాణాలను తుత్తునేయలు చేసి వజ్రకఠోరాలైన మరో 3 బాణాలతో బిడాలుని గాయపరిచింది. బాధ తట్టుకోలేక బిడాలుడు కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. మరింక మూర్ఛ నుంచి తేరుకోలేదు. దైవయోగం వల్ల తేలికగా మరణించాడు. అసిలోముడు ధనిష్టంకారం చేస్తూ రథం మీద దూసుకువచ్చాడు. స్థిరంగా నిలబడి కుడిచెయ్యి పైకెత్తి, దేవి, దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు. అయినా నేను యుద్ధమే చెయ్యాలి. పరాధీనుణ్ణి. మహిషాసురుడు వట్టి మందబుద్ధి. హితాహితాలు, ప్రియాప్రియాలు తెలుసుకోలేడు.
అతడి ఎదుట అప్రియమైన హితాన్ని నేను చెప్పలేను. చెప్పినా వినిపించుకుంటాడనే నమ్మకం నాకు లేదు. శుభమో అశుభమో వీరోచితంగా మరణించడమే నా ధర్మం. దైవం అన్ని వేళలా అన్నింటికన్నా గొప్పది. పౌరుషం నిరర్ధకం. కాబట్టి ఎంతటి మహావీరులైన దానవులు నీ చేతిలో మరణిస్తారు అంటూనే శరవృష్టిని కురిపించాడు. జగదీశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది. ఎర్ర కలువలాగా భాషించింది. ధీటుగా తీవ్రాసుగాలు కురిపించింది. అశిలోముడి శరీరం క్షణంలో రక్తసిక్తమైంది. పుష్పించిన కింసక వృక్షం అయ్యాడు. లోహమయమై 1000 మనుగుల బరువున్న మహాగదను చేతపట్టి అశిలోముడు అమ్మవారి వైపు దూసుకు వెళ్ళాడు. సింహ శిరస్సును బలంగా కొట్టాడు. అది చలించలేదు. భీకరంగా గర్జించి పంజా విసిరింది. రాక్షసుడి వక్షస్థలం చీరుకుపోయింది. చేతి నుంచి గద జారిపోయింది. తూలిపడ్డవాడు గద ఆసరాగా నిలబడి బంతిలా లంఘించి సింహ శిరస్సుపై నిలబడ్డాడు. గదతో అమ్మవారిని కొట్టబోయాడు. అంతలోకి ఒక మెరుపులా ఖడ్గధార మెరిసింది. అశిలోముడి తల బంతిలా ఎగిరిపోయింది. సింహం తల విసిరింది. రాక్షసుడి కళేబరం అల్లంత దూరాన పడింది. కాసేపటికి దభేలుమన్న శబ్దం వినపడింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. జగదంబికను స్తుతించారు. కిన్నెరులు ఆనంద నృత్యం చేశారు. దేవదందువులు మారంరోగాయి. చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వారిని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది. రణరంగం నిశ్శేషమైంది. ఎలాగో తప్పించుకు పారిపోయిన ఒకరిద్దరు విలపిస్తూ మహిషుడికి విషయమంతా వివరించారు. అశిలోమ బిడాలులు నిహతులయ్యారు. మిగిలిన వారిని సింహం భక్షించి వేసింది. మహాప్రభు, మమ్మల్ని నువ్వే కాపాడాలంటూ బావురమన్నారు. మహిషాసురుడి మనసు కలత చెందింది. చింతాకులితుడయ్యాడు. దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దారుకుణ్ణి పిలిచాడు. సాంగ్రామిక రథం సన్నద్ధం చేసి తెమ్మన్నాడు. 1000 గాడిదలు పోంచిన రథం అది. పతాకాధ్వజ విభూషితం, వివిధాయుధ పరిపూర్ణం, తలతలలాడుతున్న దృఢమైన చక్రాలు. సూతుడు రథం తెచ్చి గుమ్మం ముందు నిలిపాడు. సిద్ధమని విన్నవించాడు. మహిష మహాలక్ష్మి సంవాదం. మహిషుడు బయలుదేరబోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు ఈ ముఖంతో ఇలా వెడితే ఆ బాలమని చూడగానే విమనస్క అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం, అటుపైన చాతుర్యం. అంచేత సుందర మానవాకారంతో వెళతాను. చూడగానే ప్రేమిస్తుంది. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది. ఇక ఏ రూపమైనా ఏదో ఇరుకిరుకుగా ఇబ్బందిగానే ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై సర్వాయుధధారి అయి దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడు అనిపించేలా రూపం మార్చుకుని బయలుదేరాడు. కేయూర రత్నహారాలను సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు. రాక్షస సైన్యం మొత్తం మూలబలంతో సహా అతడి వెంట కదిలి వెళ్ళింది. మహాదేవి అల్లంత దూరంలో అతడిని చూసింది. మానవ రూపంలో వచ్చిన దానవనాథుడుగా గుర్తించింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవదానవ మానవాదులు అందరూ విస్మయం చెందారు. కానీ మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు. నవ్వులు ఉడకపోస్తూ సంభాషణకు దిగాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది కానీ మగవాడు కానీ ఎప్పుడూ సుఖమే కోరుకుంటారు. సుఖం అనేది కలయికలోనే కలుగుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికి ఏ సుఖమూ లేదు. కలయికలు బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెబుతాను, ఆలకించు. స్వభావ సిద్ధమైన సంయోగాలు, ప్రీతిహేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలయికలు 2 విధాలు. వీటిలో ముందుగా ప్రీతిహేతుకాలను చెబుతాను, గ్రహించు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక ఉత్తమోత్తమం, అత్యంత ప్రీతిదాయకం, ఆనందదాయకం. తోబుట్టువులు కలుసుకోవడంలో ఉండే ఆనందం దాని తర్వాతది కనుక మధ్యమం. ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమమని, తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక మధ్యమమని విభాగం. విభిన్న మనస్తత్వాలు కలిగి విభిన్న వ్యావృత్తులు కలిగి ఏదో ఎక్కడో ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవారు పొందే ఆనందం కనిష్టం. ఇక స్వాభావిక సుఖాలలో అత్యుత్తమమైనది నవవయస్కులైన సుందరుల సమాగమమే. ఇది అత్యుత్తమ సుఖం ఇస్తుంది కనుక దీన్ని అత్యుత్తమ సంయోగం అంటున్నాను. చాతుర్యం, రూపం, వేషం, వయస్సు, కులశీలాలు, గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పరం ఆనంద సముత్కర్ష కలుగుతుంది. అందుచేత ఓ చారులోచన, మహావీరుడవైన నన్ను వరించావంటే అత్యుత్తమ సౌఖ్యాలు పొందుతావు, ఆనందిస్తావు. నేను నానావిధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను. ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను. నాకున్న ధన సంపద కానీ రత్నరాశులు కానీ మరెక్కడా చూడలేవు. వాటన్నింటినీ హాయిగా అనుభవించు. నీ ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యి. సుందరి, నువ్వు నా పట్ల మహిషివి, నేను నీ దాసుని. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞలను శిరసావహిస్తాను. అవును,
నువ్వన్నట్టు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను. సంశయించకు, నా మాట నమ్ము. నీకు ఏది సుఖమో ఏది ఆనందదాయకమో అదే చేస్తాను. విశాలాక్షి, నీ కనుసన్నులలో మెలుగుతాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఓ కలభాషిని, నీ సౌందర్యానికి సమ్మోహితున్నయ్యాను. నా మనసు నీకు లొంగిపోయింది. అతడునై నేను శరణు వేడుతున్నాను. కామబాణ పీడితుడవై అయి ప్రసన్నుడుగా నీ సన్నిధికి వచ్చాను. రంభోరు, నన్ను దయచోడు, నన్ను కాపాడు. శరణాగత రక్షణం ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమ ధర్మం కదా. ఓ కృసోదరి, ఓ అసితాపాంగి, కాటుక చూపులు కలదానా, నీ వారిని నీ సేవకుని నా ప్రాణాల మీద ఒట్టు. మాట తప్పను. ఆయుధాలన్నీ వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను. ఓ తన్వంగి, దయచూడు. మన్మధుడి బాణాలతో అక్కడికి తట్టుకోలేకపోతున్నాను. సౌందర్య పరమావధి, నా జన్మలో ఇంతవరకు దైన్యం అంటే ఏమిటో ఎరగను. బ్రహ్మాదులను కూడా నేను దేనికి వేడుకోలేదు. నా చరిత్ర ఏమిటో, రణరంగంలో నా కథ ఏమిటో వారు ఎరుగుదురు. అలాంటి నేను ఇప్పుడు నీకు దాసున్నయ్యాను. కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. భామిని, ఒక్కసారి నా ముఖం చూసి అనుగ్రహించు. ఇలా మహిషాసురుడు ఏదో మైకం కమ్మిన వాడిలా కామాతురుడై పలవరిస్తున్నాడు. మహాదేవి బిగ్గరగా నవ్వింది. పరిహసిస్తూ బదులు పలికింది. అనునయంగా మాట్లాడింది. దైత్య, పరమపురుషుని తప్ప నేనెవరిని వాంఛించను. అతడి ఇచ్చను నేను. సకల జగత్తును సృష్టిస్తూ ఉంటాను. ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అతడి పురుషుడు, నేను ప్రకృతిని. అతడి సాన్నిధ్యం వల్లే నాలో చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. స్వతసిద్ధంగా నేను జడాన్ని. అయస్కాంతం ఇనుములో కదలిక తెచ్చినట్టు ఎప్పుడు నన్ను చైతన్యపరిచేది అతడి సాన్నిధ్యమే. శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు కోరిక లేదు, ఉండదు. ప్రహస్య సస్మితం వాక్యమువాచ వరవర్ణిని, నాహం పురుషమిచ్చామి పరమం పురుషం వినా తస్య చేచ్ఛాస్మ్యహం దైత్య సృజామి సకలం జగత్. సమాం పశ్యతి విశ్వాత్మా తస్యాహం ప్రకృతి శివ. తత్సాన్నిధ్యవసాదేవ చైతన్యం మయి శాశ్వతం. జడాహం తస్య సంయోగాత్ ప్రభవామి సచేతన. అయస్కాంతస్య సాన్నిధ్యాత్ అయస్చేతన యథా న గ్రామ్య సుఖావాంఛ మే కదాచిదపి జాయతే. ఇవి ఏమి ఎరగని మహామూర్ఖుడివి నువ్వు. నన్ను ఒక మామూలు మహిళగా భావించి సంగమం వాంఛిస్తున్నావు వెర్రివాడ. అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల. ఇనుప సంఖ్యలైనా విడిపించుకోవచ్చు, కానీ మహిళాబద్ధుడికి మాత్రం మోక్షం లేదు. అయినా మూత్రాగారాన్ని సేవించడానికి ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎంత మందమతివి. శమం అలవర్చుకో, ఇంద్రియ నిగ్రహం తెచ్చుకో. శమం వల్లనే శాంతి, సుఖం. నారీ సంఘం సుఖప్రదం కాదు, మహా దుఃఖదాయకం. గుర్తించు. మోహం వదిలించుకో. అసురా, దేవతలతో వైరం విడిచిపెట్టి పాతాళానికి పారిపో. నీకు జీవించాలనే కోరిక ఉంటే ఇదొక్కటే మార్గం. లేదంటే ధనుస్సు ఎక్కుపెట్టు. నేను బలీయసిని. నిలిచి యుద్ధం చెయ్యి. దేవతలందరూ కలిసి నన్ను పంపించారు. కేవలం నిన్ను సంహరించడానికే వచ్చాను. ఇది సత్యం. నీ మాటలో కనిపించిన సౌహృదానికి సంతోషించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. పాతాళానికి పోయి ప్రాణాలు దక్కించుకో. అక్కడ ప్రహ్లాదుడితో కలిసి యథేచ్ఛగా జీవించు. 7 మాటలు పలికితే చాలు, సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట. అందుకని నేను విడిచిపెడుతున్నాను. బతకాలనుకుంటే పాతాళానికి పారిపో. చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చెయ్యి. నిన్ను సంహరించి తీరుతాను. ఇందులో ఏ సందేహమూ లేదు. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.